బారిగేట్లు పెడతాం, ఇనుప కంచెలేస్తాము, పోలీసులను పెడతామని అడ్డగోలుగా మీరు నీచ రాజకీయాలు చేస్తుంటే ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించరా? అంటే పోటెత్తి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర జనాన్ని చూడలేక మీకు కడుపు మంట అయిపోయింది. ఇంకా ఈనో ప్యాకెట్లు ఏమన్నా ఉంటే తాగండి కూర్చొని, స్క్రీన్ల మీద ఎలాగో చూస్తూ ఉంటారు. మాకంటే ముందు ఛానళ్ళన్నీ పెట్టుకొని చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దిగారు, ఎలా వెళ్తున్నారు, ఎంతమంది జనాలు వచ్చారు, ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేస్తుంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకని ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి, ఆ దారిలో వెళ్ళొద్దు. మీరెవరండి చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళకూడదు అని చెప్పేటువంటి హక్కు మీకేముందని అని అడుగుతున్నాను నేను. ఇన్ని నీతి మాటలు మాట్లాడతారు, ఇన్ని ఆంక్షలు పెడతారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ హోంమంత్రి అనిత గారికి కానీ ఒక ఎక్స్ సీఎం వెళ్తున్నప్పుడు Z+ కేటగిరీ ఇద్దామన్న ధ్యాస ఉండదు. మళ్ళీ మీకు ఎంతమందిని ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేయట్లేదా అనిత గారు? జనసంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందన్న విషయం మీకు తెలుసు కదా, మరి మీ ఇంటెలిజెన్స్ ఎందుకు పనిచేయట్లేదు అని కూడా ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ నాయకుడికి ఒక న్యాయం, మా నాయకుడికి ఒక న్యాయమా? అరే ఎంత దారుణంగా ఉందంటే మహిళల్ని కూడా చూడకుండా ఇబ్బంది పడతారు. మహిళా అభిమానులు ఆయనకి చాలా మంది ఉంటారు, చాలా మంది అక్క చెల్లెమ్మలు వస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తూ వస్తూనే ఉన్నారు పొద్దున్నుంచి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి నీచ రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ ధ్యాస ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి Z+ కేటగిరీలో ఇవ్వాల్సినటువంటి మీ ఏదైతే హోంమంత్రి అనిత గారు మీరు చేయాల్సినటువంటి ప్రయత్నంలో కానీ అవి చేయరు, అవి చేత కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కష్టం చెప్తే మీరు పోరు. మీ వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక వాయిస్ అంటూ రావాలి కదా. ఉన్నటువంటి 40% ఓట్ షేరింగ్ ఒక పార్టీ ఉన్నప్పుడు మా నాయకుడు కోట్లాది మంది కోట్ల అభిమానం చొరుగున్నటువంటి వ్యక్తి ఆయన వస్తున్నప్పుడు జనాలు రాకుండా ఎందుకుంటారండి? ఎంత ఆశ్చర్యం. సో నేనేమంటున్నానంటే అడ్డగోలుగా కేసులు పెడతారు. సిరి అప్పరాజు గారి యొక్క అబ్బాయి విషయంలో ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు మీ ఐటీడీపీతో కానీ మీకున్న ఫేక్ యూట్యూబ్ ఛానల్స్తో కానీ. మర్డర్ కేసులు పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టించి ఎక్స్ మంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించారు. అంటే ఇవన్నీ మీ కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా. మీరు చంపేసినా ఎవరిని అడగకూడదు, లాకప్ డెత్ చేసినా ఎవరిని అడగకూడదు, లేకపోతే మీ సీఏల వల్ల ఎస్ఐల వల్ల సూసైడ్లు చేసుకున్నా అడగకూడదు, వెళ్ళిపోయినటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని మటుమాయం అయిపోయినా అడగకూడదు, అడ్డగోలుగా అరెస్ట్ చేసినా అడగకూడదు, వాళ్ళ భార్యలని హింసించి కుక్కల్ని ఈడ్చినట్టు ఈడ్చేసినా అడగకూడదు. ఎవరిని ఏ క్వశ్చన్ చేయకూడదు. మీరు చేస్తున్న పనులన్నీ అలా కల్లారా చూసుకుంటూ మీకు భజన చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. లేదు, ప్రశ్నించిన జర్నలిస్టులైనా మహిళలైనా నాయకులనైనా కార్యకర్తలనైనా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు నేను ఎక్కడా చూడలేదు జనాలు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం బెదిరిస్తుంది అని అంటే ఎంత భయపడుతున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి జనసంద్రాన్ని ఆపడం మీకు చేతనవుతుందా? ఈ 2 సంవత్సరాలలో ఏ రోజైనా ఆయన ఒకసారి మాట ఇచ్చిన తర్వాత నేను వస్తాను, నేను ఆదుకుంటాను అని చెప్పిన తర్వాత ఏ రోజన్నా ఒక్కరోజన్నా వెళ్ళకుండా ఉన్నటువంటి ఒక సందర్భం ఉందా? పోనీ మీరు ఆపుకోగలిగినటువంటి సందర్భం ఒకటైనా ఉందా? అంటే ఇవన్నీ మీ చాతకానితనానికి నిదర్శనాలు. అరే ఒక కష్టం వస్తే ఇవాళ మీ పార్టీలో కష్టం వస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఇవాళ యువతకి కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మహిళకి కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, నిరుద్యోగ వృత్తి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, తల్లికి వందనం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, రైతుకి ఏదైతే గిట్టుబాటు ధర రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, ఒక మహిళని
బట్టలు విప్పదీసి 10 మంది ముందు అవమానపరిచి, ఒక ద్రౌపదికి ఏ విధంగా అయితే అవమానం జరిగిందో అలా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఈవెన్ మీ పార్టీ వాళ్ళని చంపేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. సో అలాంటి వ్యక్తిని ఎంతకని మీరు ఇబ్బంది పడతారు? అలాంటి వ్యక్తి కోసం వస్తున్నటువంటి అభిమానుల్ని ఎంతకని ఇబ్బంది పెడదామని చూస్తారు మీరు? సో కాస్తైనా నైతిక విలువలు కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయం చెయ్యండి. ఒకసారి కాకపోతే ఒకసారైనా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు బస్సులు తగలబెట్టి దగ్నాలు చేసి హింసాత్మకమైనటువంటి చర్యలు చేసినటువంటి సందర్భాలు బోలెడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి రాజకీయాలు చేయరు. చేయాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు లేదు, రాదు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడు అలా విచ్చలవిడిగా బిహేవ్ చేయరు. ఎందుకంటే మా పార్టీకి ఒక లైన్ ఉంటుంది, మా పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలను దాటి ఈ 2 సంవత్సరాలలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ చేసినటువంటి ఒక్క సందర్భం చెప్పండి. కానీ మీరు గతంలో చేసినటువంటి సందర్భాలు బోలెడు. సో నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అని అంటే, మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మీకు దృష్టి లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు ఎటుపోయినా మీకు పట్టట్లేదు. ఈవెన్ దో మహిళలకు ఇబ్బంది కలుగుతున్నా కూడా చీమ గుట్టినట్టు కూడా లేదు. లేనప్పుడు మా వాయిస్ వినిపించాల్సినటువంటి బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి గారు డే ఫస్ట్ ఓడిపోయిన తర్వాత ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మనం ఉండాలి. ప్రజల పక్షాన 40% ఓట్ షేరింగ్ మనకేశారు కాబట్టి వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మంది అని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఓడిపోయానని మీలాగా ఎక్కడో పారిపోయి కూర్చోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే మీలాగా కరోనా లాంటి విపత్తు కూడా పట్టించుకోకుండా 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఓడిపోయిన రోజు నుంచి క్యాడర్ని ఉత్తేజం చేసుకుంటూ, నాయకుల్ని ఉత్తేజం చేసుకుంటూ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి అనే భయాన్ని కలిగించారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఆయన ఒక హోప్ని ఇస్తారు జనాలకి కానీ, క్యాడర్కి కానీ, కార్యకర్తలకి కానీ. సో మీకు 164 ఇచ్చారు, చాలా మంచి నెంబర్ ఇచ్చారు. చేయండి, మంచిగా రాజకీయం చేయండి, ఎవరు కాదన్నారు? ఈయన లోకేష్ బాబు గారు ఆయనకి సంబంధించకపోయిన శాఖలన్నింటిలో ఏలెట్టి మాట్లాడతారు. ఆయన దమ్ముంటే రండి. ఏంది దమ్ముంటే వచ్చేది? లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోమనండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూర్చొని సమాధానం చెప్తారు. ఇవాళ మీరు అడిగేది ఏముంది? గత 2 సంవత్సరాల నుంచి ప్రూఫ్లతో, సబ్జెక్ట్తో, నెంబర్స్తో, పక్కా ఇన్ఫర్మేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టారు. ఒక్కదానికైనా సమాధానం ఇవ్వగలిగారా? ఇచ్చే అవకాశం మీ దగ్గర ఉందా? అసలు అంత సబ్జెక్ట్ మీకు తెలుసా? తెలీదు. అసలు ఇవాళ ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు రాష్ట్రంలో, ఎంతమందికి ఎన్ని పథకాలు ఇవ్వాలి, ఎన్ని చేయాలి అనే విషయమే తెలీదు మీకు. అంతవరకు ఎందుకు? సో ఇవాళ ఏదో రెచ్చగొట్టే ధోరణితోటి, రెచ్చగొట్టే డైలాగులతోటి 4 పంచు డైలాగులు కొట్టినంత ఈజీ కాదు లోకేష్ బాబు గారు రాజకీయం చేయడం అనేది. మీరు మొన్న ఎక్కడికో వెళ్ళారు, జనాలు పిలిస్తేనో బతిలాడుతానో రారండి. అది నిస్వార్థంగా వచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుబాటు. ఆయనలాగా మాకు రావాలి జనాలు, మాకు రాలేదు అని ఏడ్చుకుంటూ నిబంధనలు పెట్టుకుంటూ ఇబ్బంది పెడితే ఎట్లా అవుతుంది? సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పటికే అర్థమైపోయింది మీరేంటి, మీ ప్రభుత్వం ఏంటి, మీ పరిపాలన తీరేంటి, మీ రెడ్ బుక్ ఏంటి, మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం అంటే ఏంటిది. ఈ 2 సంవత్సరాల్లోనే జనాలు విసిగిపోయి ఉన్నారు. రేపో మాపో ఎలక్షన్ టైంకి గ్రౌండ్లో జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో వెళ్తే చెప్పులతో చాటలతో తిప్పేస్తారు. అలాంటి పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో. రెడీగా ఉన్నారు, పంటి కింద పగ ఎట్లా పెట్టుకొని ఉన్నారో వాళ్ళ కడుపుల మీద కొడితే ఎలా ఉంటుంది అని అనేది రాబో రోజుల్లో, రాబో ఎలక్షన్లో మీకు తెలుస్తుంది. సో మేం కోరుకుంటుంది ఏంటి అంటే, మేమెప్పుడు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చెయ్యము, హింసపూరితమైనటువంటి ఏదైతే ధోరణితో మా పార్టీ కానీ, మా క్యాడర్ కానీ, మా నాయకుడు కానీ ఉండరు. మేము అండగా ఉంటాము అని ప్రామిస్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదే.
పరామర్శించేదే, వాళ్ళకు చేయాల్సినటువంటి న్యాయం చేసేదే. ఒకవేళ మీరు న్యాయం చేయకపోతే మీ నడ్డు విరగొట్టి న్యాయం చేయించేదే. సో దానికి మీరు అడ్డగోలుగా ఆంక్షలు పెడతాము, కేసులు పెడతాము అని అంటే రాబో రోజులలో వీటన్నిటికీ సమాధానం చెప్పించుకునే ఒక రోజు ఉంటుంది. అలాగే ఊడిగం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బారిగేట్లు పెట్టి తాడులతో కట్టేసి ఏం దుర్మార్గులు కాదు, రౌడీ షీటర్లు కాదు, అభిమానంతో అన్న కోసం వచ్చిన వాళ్ళని ఏ విధంగా అడ్డుతున్నారు అనేది అందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో లైవ్లతో సహా కనిపిస్తున్నాయి కదా. సో మీకు చేతనైంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమన్నా చేయగలుగుతాను, చేస్తాను అని అంటే చెయ్యండి. మీరు ఎలాగో చేయరు, మీతో చేయించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. మీరు చేయకపోతే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రామిస్లు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి 100% చేసేమన్న విషయం అందరికీ తెలుసు. సో దయించి ఏదైతే మీ కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగా మీరు కాస్త తగ్గి మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు రాజకీయం చేస్తే బాగుంటుంది. లేదు అని అంటే మా బ్లూ బుక్ ఉంది, మా రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని మీరు మాట్లాడినా మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మాకు వస్తుంది. వడ్డీతో సహా లెక్కలు తెలిసే రోజు మళ్ళీ దగ్గరలోనే ఉంది. సో నేనైతే చివరిగా చెప్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి జనసంద్రాన్ని కానీ ఆపడం మీ తరం కాదు. ఆ ప్రయత్నాలు మీరు మానుకొని రాష్ట్రంలో ఉన్నటి యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు మీద, విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద, మహిళల యొక్క రక్షణ మీద ఏమైనా కొత్త చట్టాలు చేస్తానంటే తీసుకొని రండి, రైతుల యొక్క కష్టాలని చూస్తానంటే చూడండి. అంతేగాని అడ్డగోలుగా అరెస్టులు చేసుకొని పోతాము, అడ్డగోలుగా అడ్డు పెడతాము అని అంటే అది మీకే నష్టమని మరోసారి తెలియజేస్తూ